మెడిటేషన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు దాకా చేయలే మీరు మెడిటేషన్. ఏమైంది, ఆ విశ్వశక్తి మీ లోపల బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి రావడం మొదలు పెడుతుంది మెడిటేషన్ చేసేటప్పుడు. అది ఏమైందంటే, ఎక్కడైతే మీ నరాల్లో నాడీ మండలం ఉంటుంది, ఆ నాడీ మండలంలో ఎక్కడైతే బ్లాక్స్ అంటే చెత్త ఇవన్నీ బ్లాక్స్ అంటారు దాన్ని, అవన్నీ ఉండటం వల్ల అది వచ్చి క్లీన్ చేసే క్రమంలో ఆ ప్రదేశాల్లో మీకు పెయిన్స్ అనేది వస్తాయి. చాలామందికి మెడ నొప్పి, వివిధ ప్రదేశాల్లో పెయిన్స్, వెన్ను ఇలా నొప్పులు వస్తూ ఉంటాయి, తలనొప్పి ఇలాగా వస్తూ ఉంటాయి. ఈ పెయిన్స్ అన్నీ కూడా భరించాలి, భయపడకుండా అలా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ నొప్పులన్నీ పోతాయి. ఎందుకంటే ఆ ఎనర్జీ వచ్చి దాన్ని క్లీన్ చేసే క్రమంలో మీకు ఇలాంటి పెయిన్స్ వస్తున్నాయి. అర్థమైందా? ఒళ్ళంతా బరువుగా అనిపించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. అబ్బో చాలామంది ఉన్నారే. ఒళ్ళంతా బరువుగా ఎవరో ఇసుక బస్తాలు నెత్తి మీద పెట్టినట్టుగా బరువు ఎక్కిపోతూ ఉంటుంది. ఇది ఎందుకంటే ఇలాగ ఎందుకు జరుగుతుందంటే డౌన్ ఎందుకు జరుగుతుందంటే ఒక్కసారి ఆ కాస్మిక్ ఎనర్జీ మీ లోపలికి రాగానే ఏమైందంటే బరువుగా అనిపిస్తుంది. బిందెడు నీళ్లు పైనుంచి ఎవరో పోస్తే ఎలా ఉంటుంది, బరువు అనిపించదు. అలాగా ఆ ఎనర్జీ అలా ఒకసారి ఫ్లో అవుతుందన్నమాట మీ లోపల. కాబట్టి అలాగా మీ లోపల ఎనర్జీ అనేది విశ్వశక్తి మీ లోపలికి వస్తున్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఎవరో లోపల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, రొటేట్ జరుగుతున్నట్టుగా. ఇదొక ఎక్స్పీరియన్స్, ఈ థర్డ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఉన్నారు. గుడ్ గుడ్. ఇది ఎందుకు జరుగుతుందంటే ఇలాగా మనం భౌతిక శరీరమే కాదు, మన లోపల ఆస్ట్రల్ బాడీస్ ఉంటాయి. ఏం బాడీస్? ఆస్ట్రల్ బాడీస్. ఆ ఆస్ట్రల్ శరీరాలకి ఈ విశ్వశక్తి అందినప్పుడు ఏమవుతుందంటే మీరు లోపల రొటేట్ జరిగినట్టుగా అనిపిస్తుంది. మీరు కలలు కంటూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కలలు కంటారు రాత్రిపూట. ఆ కలలు ఏంటంటే, కలల్లో మీ భౌతిక శరీరం ఉండి ఆస్ట్రల్ బాడీస్ లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి రకరకాల లోకాల్లో వెళ్ళి తిరిగేసి మళ్ళీ మీకు మెలుగు రాగానే మీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఆస్ట్రల్ బాడీస్ అంటారు. అది ఎప్పుడైతే మీ లోపలికి వచ్చిన తర్వాత కలలు మళ్ళీ నిద్ర లేవగానే మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఆస్ట్రల్ బాడీస్ మీ శరీరంలో ఉండటం వల్ల వాటికి కణాలు అనమాట, సన్నటి కణాలతో ఏర్పాటై ఉంటుంది. ఆస్ట్రల్ వాటిని సూక్ష్మ శరీరాలు అంటారు. ఆ శరీరాలకి మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఆ ఎనర్జీ వెళ్ళి అవన్నీ కూడాను అంతా ఒకటయ్యి లోపల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, రొటేట్ అయినట్టుగా. ఏం ప్రాసెస్ జరుగుతుందంటే, మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ ఈ విశ్వవ్యాప్తంగా ఏదైతే ఉందో అలాంటి విశ్వశక్తి అనేది మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ నెత్తి దగ్గర ఉన్నటువంటి మాడు ప్రదేశం గుండా ఆ విశ్వశక్తి అనేది మీ శరీరంలోకి వచ్చి మీ శరీరంలో ఉన్నటువంటి 2,72,000 నాడుల్ని యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మెడిటేషన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో నాడీ మండలం శరీరం అంటారు, అదంతా బాగా యాక్టివేట్ అయ్యి కొన్ని రోజులకి ఎలాంటి అనారోగ్యాలు ఏమి ఉండవు. ఇంకా ఆ హనుమంతుడిలాగా వజ్రకాయం అవుతుంది ఈ శరీరం అనేది, చాలా శక్తిగా మారుతుంది. కాబట్టి మీరందరూ కూడాను ఈ మెడిటేషన్లో చక్కటి విశ్వశక్తిని తీసుకుంటూ ఉంటారు. శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. మీ మైండ్ ఎక్కడో ఉండదు, చక్కగా ప్రజెంట్లో వర్తమానంలో శ్వాస దగ్గరే ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనలన్నీ జీరో స్టేట్కి వచ్చిందో అప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది మీలోకి ఎంటర్ అవుతుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎంటర్ అయినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య బ్లాక్స్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. మనం చూస్తున్న ఇది ఏకేటీపీ బ్రేక్ అవర్లో పిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉంటారు. ఈ స్కూల్లో మెడిటేషన్ గురించి మోటివేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది.